యేసు ప్రభువారి పేరేంటంట? ఆలోచనకర్త. ఎవరికి ఆలోచనకర్త ఆయన? మనకే ఆలోచనకర్త. మనకే ఆలోచనగా ఉండడానికి ఆయన పేరే ఆలోచనకర్త అని పెట్టేసుకున్నాడట. లాస్ట్ వీక్ ఒక పేరు చెప్పిన. ఏం పేరది? తోడై ఉన్నాడు కరెక్టే దానికి ముందు. ఆయన పేరేంటి? ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్ అన్న మాటకు దేవుడు మనకి తోడై ఉన్నాడని అర్థం. ఆయన పేరే ఇమ్మానుయేల్ అని పెట్టేసుకున్నాడట. ఎందుకు? మనకు తోడై ఉన్నవాడు అని పేరట ఆయనకి. ఈ రోజు నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇప్పుడు చెప్తూ వచ్చినాడు. ఏం పేరంట ఆయన పేరు? ఆలోచనకర్త. ఎవరికి ఆలోచన చెప్పేటోడు. మనకు ఆలోచన చెప్పడానికి పేరే ఆలోచన అని పెట్టేసుకున్నాడట. ఎవరన్నా పెట్టుకున్నారా ప్రపంచంలో ఇప్పటి వరకు ఆలోచన అనే పేరు? ఎవరన్నా పెట్టుకున్నారా? ఎవ్వరు పెట్టుకోలే. ఎంత గొప్ప దేవుడు గదా! నీకు ఆలోచన ఇస్తున్నాడు కాబట్టి నీ పేరే ఆయన ఆలోచనగా మార్చేసుకున్నాడట. ఆయన పేరుగా మార్చేసుకున్నాడట. ఎవరైనా పెట్టుకున్నారా? నీ దేహమే నా ఇల్లు అని, నా ఆలయం అని ఎవరన్నా పెట్టుకున్నారా? ఇవేందో మనల్ని ప్రాణంగా ప్రేమించేటోళ్ళు గూడా ఆళ్ళ పేరు మార్చుకోరు. హల్లెలూయా! ఎంత గొప్ప రీమా వర్డ్ గదా ఇది. నా నోట దేవుడు పెడుతున్న మాట గొప్ప మాట. ఇంతకు ముందు ఎవరన్నా విన్నారా ఈ మాటలు? ఈ వర్డ్ ఎప్పుడన్నా ఎక్కడన్నా విన్నాను. నేనైతే వినలే. మా దగ్గర గూడా ఉన్నారు. మీకు కనిపిస్తున్నారో లేదో మా పిల్లలు. ఓకే. అంటే మన ఎవ్వరు కూడా ఆ పేరు పెట్టుకోరు. ఎంత ఇష్టమైనా సరే నువ్వే నా ఆలయం అని పేరు ఎవ్వరు పెట్టుకోలే ప్రపంచంలో. కానీ మన దేవుడు పెట్టేసుకున్నాడు. నీవే నా ఆలయం అంట. హల్లెలూయా! ఇంకేం పేరట? నేనే నీ ఆలోచన అంట. నీకు శిరస్సు. ఇంకో పేరుంది యేసయ్యకి. చూపిద్దాం. దేవుడు నా హృదయంలో పెడుతున్న మాటలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము. ఆయనకి ఎటువంటి పేరులంటే, నీవు ఆయన ఏకమై ఉన్నారనడానికి ఇవన్నీ కూడా సాదృశ్యాలు. హల్లెలూయా! మొదటి అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 22వ వచనం చూద్దాం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 22వ వచనం. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తం పైన ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము సమస్తము నింపుచున్న వాని సంపూర్ణత అయ్యున్నది. ఆయనకి ఇంకో పేరుందట. సంఘమునకు ఆయన శరీరము, సంఘమునకు ఆయన శిరస్సు. శరీరము, శిరస్సు రెండు చూద్దామా? సమస్తమును ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాడంట. అంటే ఆయన పేరేంటి? నీ తల. సంఘం ఎవరు? నీవు నేనే. మనమందరం కూడితేనే సంఘము. అంటే ఆయన పేరే నీ తల అంట. హల్లెలూయా! నీ పేరే ఆయన తల అంట. ఇంత ప్రేమమయుడు, ఇంతగా ప్రేమించేటోడు నీ దేహానికి నీకు కావలసినవన్నీ ఆయన పేరులుగా పెట్టేసుకున్నాడు. ఏ ప్రేమికుడు, ఏ ప్రేమికురాలు భూమి మీద, ఏ కొడుకు, ఏ బిడ్డ కూడా ఇంత ప్రేమ అయితే చూపించరు. ఎవరు చూపించరు. నీ పేరే నీకంట ఆయన పేరే నీ శిరస్సంట. ఇంకోటేంటి చూద్దాం. ఆ సంఘము ఆయనకు శరీరం అంట. ఆయన పేరేంటంట? నీ శరీరం. నువ్వు నాకు శరీరము, నేను నీకు శిరస్సు. అంటే నువ్వు ఆయన ఏమైనారు? ఏకమై ఉన్నారు. అంటే నీలో నుంచి ఆయన బయటికి రావట్లే. నీ దేహము నా ఆలయమైంది. ప్రతిది కూడా నీలోనే చూసుకుంటున్నాడు ఆయన్ని. మనమేం చూస్తాం? ఆయనలో నాకేం చేస్తున్నాడు అని మనం అంటాం. కానీ ఆయన ప్రతిది కూడా ఆయన ఇంటి పేరు, ఆయన అన్ని కూడా ఎవరుగా మారిపోయినాడంటే నువ్వుగా మారిపోయినాడు. నీతో పోల్చుకుంటున్నాడు ఆయన. ఆయన తలే నువ్వంట, ఆయన శరీరమే నువ్వంట. ఆయనకి మందిరం ఎక్కడ? నాది పరలోక రాజ్యము, మహిమలో నివసించేవాడిని నేను ఎవరో తెలుసా అని చెప్తలేడు ఆయన. ఆయన ఏమంటున్నాడు? నీ దేహమే నా ఆలయం. చూద్దామా ఆ వచనం కూడా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. 6వ అధ్యాయం 18వ వచనం. ఈ రోజు నుంచి దేవుడు ఏమై ఉన్నాడో, నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో, నీకెంతగా ఆయన యొక్క కనికరాన్ని నీ ఎడల కనపరుస్తున్నాడో నీకు అర్థం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంబానీ మన పేరు పెట్టుకుంటాడా? పక్కన అంబానీ ఎంత ప్రేమించినా సరే, ఎంత మిలియనర్ అయినా ఎవరైనా సరే మన పేరు యాడ్ చేసుకోవడానికి ఇష్టపడతాడా? అట్లీస్ట్ ఆయన కొడుకు పేరైనా పెట్టుకుంటాడా? అంబానీ పెట్టుకోడు.
పెట్టుకోడు, మార్చుకోడు కదా. నా కొడుకు అంటే ఇంత ఇష్టం కాబట్టి నా కొడుకు నేను పెట్టుకుంటాను అంటాడా? అన్నాడు. కానీ దేవుడి ఉల్టా మనం పెట్టుకోవాలి దేవుడి పేరు. కానీ దేవుడు ఏం చేశాడట? మన పేరు ఆయన పెట్టుకున్నాడట. హల్లెలూయా! ఇక్కడ ఉల్టా అంటే ప్రేమ ఎంతగా దేవుడి ప్రేమ అక్కడ సిలువ మరణం వరకు పోవటమే కాదు గాని, ఆయన పేరు, ఆయనకున్నవన్నీ కూడా నిన్ను యాడ్ చేసుకుంటూ వచ్చినాడు. అందుకే ఈ రెవల్యూషన్స్ అన్నిటికి ముందు నాకు 2013లో అనుకుంటా. అప్పుడే నా పేరు మార్చాను. శాంతి క్రైస్ట్ అని పెట్టాను. నీతో పాటు నన్ను యాడ్ చెయ్యి అన్నాడు. హల్లెలూయా! నాకప్పుడు అర్థం కాలే రెవల్యూషన్స్ అసలు ఏంది అమ్మో! నేను శాంతి క్రైస్ట్ అని పెట్టుకోవాలా వద్దా? దేవుడు పెట్టు. నువ్వు పెట్టు అన్నాడు. నాకు అర్థం కాదు. ఇప్పుడు అర్థమైతుంది ఆ ప్రత్యక్షత ఏంటి అన్నది. దేవుడు ఏం చెప్తే ఆల్వేస్ అదే కరెక్ట్. కాబట్టి ఇక్కడ ఈ మాట చూద్దాం చూడండి. ఇంకో మాట 6:18 మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చినాడు. నేను వారిలో నివసించి సంచరింతును. నేను వారి దేవుడయ్యుందును. వారు నా ప్రజలయ్యుందురు. హల్లెలూయా! ఎవరట? జీవము గల దేవుని ఆలయం అంట. అంటే ఆయన ఆలయం నువ్వే. ఆయన తల నువ్వే. ఆయన శరీరం నువ్వే. ఆయన పేరు కూడా నువ్వే. ఇక్కడ నిన్ను ఆయనకి పెట్టుకోవట్లేవు. ఆయనకు నిన్ను పెట్టుకుంటున్నాడు. హల్లెలూయా! ఆయన పేరు మార్చుకున్నాడు. ఆయన శరీరం మార్చుకున్నాడు. ఆయన తల మార్చుకున్నాడు. ఆయన ఆలోచన కూడా మార్చుకున్నాడు. నీకొచ్చే ప్రతి ఆలోచన నేనే ఆలోచనకర్తనని ఆయన కలుపుతాడంట. అంటే నిన్ను పిలిచినప్పుడు ఇప్పుడు ఆబ్వియస్లీ ఎవరు పలకాలి ఇప్పుడు? దేవుడు పలకాల. శాంతి క్రైస్తవులప్పుడు అంటాడు యేసయ్య కదా. ఈ రోజున దేవుడు మీ జీవితాన్ని ఈ విధంగా మార్చబోతున్నాడు. అందుకే దేవుడు ఈ రోజు ఒక ప్రత్యేకమైన ప్రత్యక్షత నాకు ఇచ్చినాడండి. ఉదయకాలంలో నేను ప్రిపేర్ అవుతున్న ప్రభా నేను ఏం చెప్పాలి, ఈ రోజు ఏ వాక్యం చెప్పాలి అని నేను అడుగుతున్నప్పుడు దేవుడు అన్నాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మార్చన్నాడు. ఏంటి ప్రభా అంటే, మీ సంఘం ఒక ప్రత్యక్షత వేరు. అదేమిటి అంటే ప్రైజ్ ద లార్డ్ అన్నమాట ఆపు అన్నాడు. క్లియరా? ఈ మాట ఆపు అన్నాడు. అంటే నాకు 2 నిమిషాలు అర్థం కాదు. దేవుడే మాట్లాడుతున్నాడా ఏంటి ఏం జరుగుతుంది అని. అప్పుడు నాకు ఒక ప్రత్యక్షత చూపించినాడు. ఈ రోజు మొదలుకొని ఈ హెచ్‌జేసీ మినిస్ట్రీస్ కి ఈ మాటలు మాత్రమే వాడుకగా మారాలి. నా నామానికి ఎప్పుడు ఘనత కలుగుతుంది. కానీ నా కోరిక అది కాదు అన్నాడు. హల్లెలూయా! ప్రైజ్ లార్డ్‌కి దానికి సంబంధం ఏమైనా ఉన్నదా అండి? నేను నిజంగా షాక్ అయిన పొద్దుట. నా పిల్లలు రావడంతోటి ప్రైజ్ లార్డ్ అని చెప్తుంటే నేను అన్నాను, ఈ రోజు నుంచి అది మారబోతుందని చెప్పి. హల్లెలూయా! అందుకే ఎట్లా నా హృదయంలో మండింది ఆ మాట. 2 నిమిషాలు చూద్దాం. ఎందుకు దేవుడు ఆ మాట నాతో చెప్పినాడో చూద్దాం. రూతు గ్రంథం మొదటి అధ్యాయము 2వ అధ్యాయము 3వ వచనం చదువుకోండి. ఇది గొప్పగా దేవుడు గొప్ప ప్రత్యక్షతలకు మనం తీసుకెళ్తున్నాం ఈ ఇయర్ లోనికి. నేను ఒక అనౌన్స్‌మెంట్ చేయాలా? నాకు గుర్తు చేయండి నాన్న. అనౌన్స్‌మెంట్ అవుతుంది కదా. 3వ వచనం. కాబట్టి ఆమె వెళ్లి పొలములోనికి వచ్చి చేను కోయువారు వెనక పొలములో ఏరుకొనె. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలీమెలెకు వంశపాడని బోయాజుది. బోయాజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడయుండును గాక అని చేను కోయి వారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అని. హల్లెలూయా! ఇక్కడ ఏమన్నారంట, ఆ చేనులో పొలములో కోసేవారు ఎవరంటే పొలము దేవుడు నీకు సాదృశ్యంగా ఉంది. ఓకే. అయితే ఇక్కడ బోయాజు వచ్చి ఏం చేస్తున్నాడంటే దేవుడు మీకు తోడయుండును గాక అని వాళ్ళతో అన్నాడట. వాళ్ళు రిటర్న్ ఏమన్నారు చూద్దాం. యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అన్నారంట. ఇప్పుడు ఈ మాట నాకు 2 నిమిషాలు అర్థం కావాలి. మరలా నేను రిపీట్ చేస్తున్నాను. అంటే మనము ప్రైజ్ లార్డ్ చెప్తాం, తిరిగి వాళ్ళు ఏం చెప్తారు? ప్రైజ్ లార్డ్ అంటే. ప్రైజ్ లార్డ్ అంటే దేవునికి మహిమ కలుగును గాక అన్నాడు. ప్రభువు అన్నాడు, ఇప్పుడు నాకు ఇప్పుడు 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 జరగవలసింది దినాలలో జరగవలసింది ఏమిటి అనంటే, నేను మీకు తోడై ఉండడం కావాలి. నేను మీకు ఆశీర్వదించటం కావాలి. అంటే దీని అర్థం ఏంటి? తోడై ఉండటం అన్న మాటకు అర్థాన్ని దేవుడు నాకు వివరించినాడండి. ఈ రోజు నాకు హెచ్‌జేసీ ఒక ప్రత్యక్షతగా మార్చబోతుంది. ఈ రోజు నుంచి ఎవరైనా మీరు కలిస్తే, నేను మాట్లాడితే ఏం మాట్లాడతానంటే, దేవుడు మీకు తోడై ఉండును గాక నేను పలికినప్పుడు మీరేమనాలా? దేవుడు నీకు తోడైండును గాక, లేకపోతే దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. ఇది మన యొక్క ప్రైజ్ లార్డ్ అనే దానికి బదులుగా హెచ్‌జేసీ మాట్లాడబోతున్న మాటలు. ఎందుకు దేవుడు తోడైనక అందరికి తోడై ఉంటాడుగా మీరు అనొచ్చు కదా. అసలు మనం ఏమై ఉన్నాము, ఎందుకు తోడై ఉండాలి అన్న మాటలో ఏం అర్థం ఉంది, అందులో ఏమి దాచబడి ఉంది రెవల్యూషన్. ఇంత చిన్న బుర్రకి
ఎంత చిన్న స్థాయిలో ఉన్న నాకు దేవుడిచ్చిన ప్రత్యక్షత చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము. దేవుడు తోడయుండును గాక అన్న మాట ఎప్పుడైతే మీ మీద పలకబడుతుందో మీ మీదకి ఎవరు వస్తారో తెలుసా? మీ జీవితం ఎలా మార్చబడుతుందో తెలుసా? చూద్దాం, చూడండి. ఈ మాటలు అంత శక్తివంతమైన అభిషేకం ఉన్నదని దేవుడు చెప్తున్నాడు. ఎప్పుడైతే మీరు మీ ప్రజలతో, మన సంఘంలో ఉన్న వారితో మనం ఈ మాట పలుకుతూ ఉంటామో, వెంటనే ఏమైతుందంట, దేవుడు నీతో ఉండడం, దేవుడు నీతో ఉన్నాడని ఆ ప్రత్యక్షతను వారు చూస్తారట. అభిషేకం నీ మీదకి దిగి వస్తా ఉంటది. హల్లెలూయా. చూద్దామా? ఇమానుయేల్ అన్న మాటకి ఏమని అర్థము? దేవుడు మనకి తోడ. ఇప్పుడు దేవుడు చెప్తాను అనమాట మరలా రెవల్యూషన్ లో. ఇమానుయేల్ అన్న మాటకి దేవుడు మీకు తోడై ఉన్నాడు అని అర్థం అంట. దేవుడు తోడై ఉన్నాడు అన్న మాటలో ఏముందో చూద్దాం, చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రభావ మీకు నన్ను మీకు అప్పచెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్. 12వ వచనం. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. ఏమంటున్నాడండి? పరాక్రమము గల బలాఢ్యుడా. ఎవరు తోడై ఉన్నాడట? దేవుడు నీకు తోడై ఉన్నాడు. అప్పటి వరకు గిద్యోను చూశాడా దేవుణ్ణి? చూడలేదు. అప్పటి వరకు గిద్యోనుతో దేవుడితో సహవాసం ఉందా? లేదు. కానీ ఒక్కసారిగా అక్కడకు దేవుని దూత వచ్చి దేవుడు నీకు తోడై ఉన్నాడు అని చెప్పాడు. తోడై ఉన్నాడు అంటే అప్పుడు గిద్యోను ఏమంటాడు చూడండి. గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండినడలా ఇదంతయు మాకెలా సంభవించెను? యెహోవా ఐగుప్తులో మిమ్మును రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన అద్భుత కార్యములని ఏమాయను అని గిద్యోను ఒక ప్రశ్న అడుగుతాడు. నిజమే, దేవుడు తోడై ఉన్నాడు అని అంటున్నావు కదా. అక్కడికి వచ్చి దూత ఆ ప్రవక్తతో ఏమంటుందంటే, ప్రైజ్ లార్డ్ అంటలే, దేవునికి కనపరుస్తుందా? క్లియర్ అండి? ప్రైజ్ లార్డ్, దేవుడికి మహిమ చెప్పు, నువ్వు దేవునికి వందనాలు చెప్పు నువ్వు అంటుందా? అంటలేదు. ఏమంటుంది? దేవునికి తోడై ఉన్నాడు అంట. గుర్తు చేస్తుంది, నీ దేవుడు నీకు తోడై ఉంటే ఎలా ఉంటాడు అంటే. దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే, నీతో ఆయన ఏమై ఉన్నాడో, నీ జీవితంలో ఏమై ఉన్నాడో, ఎలా ఉండబోతున్నాడో. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. తర్వాత అయితే యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు, తోడై ఉన్నాడు అన్నప్పుడు గిద్యోనికి అర్థం కాలేదు. దేవుడు తోడై ఉంటే మా పరిస్థితులు ఎందుకు ఇలా ఉండబోతున్నాయని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ తోడై ఉంటే ఆ మాట ఎప్పుడైతే ఆ దేవదూత చెప్పిందో ఏం జరిగిందో చూద్దాం, చూడండి. అక్కడ దేవుని దూత ఏం చెప్తుందంటే 16వ వచనం కూడా చూద్దాం, చూడండి. 15 నుంచి. అతడు, చిత్తము నా ఏలినవాడ, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలు రక్షింపగలను? నా కుటుంబం మనష్య గోత్రంలో ఎన్నికలేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడై ఉన్నాను అతనితో చెప్పాను. అందుకు యెహోవా, అయిననేమి నేను నీకు తోడై ఉందును గనక ఒకే మనిషిని హతం చేసినట్లు మిథ్యానీయులు నువ్వు హతము చేయదు అని సెలవిచ్చెను. ఏంటంట? దేవుడు తోడై ఉండటం ద్వారా ఒక మనిషిని హతం చేసినట్టు లెక్కకు ఇసుక రేణువులంత విస్తారమైనటువంటి ఆ జనాంగాన్ని గిద్యోను అడిగినాడట. దేవుడు తోడై ఉన్నాడంటే అర్థం ఏంటో తెలుసా? నెక్స్ట్ అదే చూద్దాం, చూడండి. హల్లెలూయా. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. 32వ వచనం చూద్దాం, చూడండి. ఒకడు తన బలిపీఠ విరగొట్టినందు అతనితో బయలు వాదించనిమ్మని చెప్పి ఆ దినమున అతనికి యెరుబ్బయలు పేరు పెట్టాను. మిద్యానీయులు, అమాలేకీయులు అందరూ, తూర్పు వారందరూ కూడి వచ్చినది దాటి యెజ్రెయేలు మైదానం దగ్గర యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. హల్లెలూయా. ఏమొచ్చిందట? యెహోవా ఆత్మ గిద్యోను మీదకి వచ్చిందంట. దేవుడు నీకు తోడై ఉన్నాడన్న మాటలో ఏముంది తెలుసు అర్థము? దేవుని ఆత్మ నీ మీద ఉన్నది అని అర్థం. దేవుడి నీకు తోడై ఉన్నాడన్న మాట, ఆయన ఆత్మ నీ మీదకి దిగి వస్తుంది. ఆ మాట పలకడం తోటి ఆత్మ నీ మీదకి దిగి వస్తుంది. అంటే దేవుని యొక్క చిత్తం ఏంటి అంటే, నాకు చెప్తున్నాడు ఎందుకు ఈ మాట నేను ప్రైజ్ లార్డ్ అన్న మాట ఆపి ఈ మాట అంటున్నానంటే, నా ప్రవచనం ఏంటి? అంత దినముల మీద అందరి మీద నా ఆత్మను కుమ్మరించేది, నీ ప్రవచనం నెరవేర్చబడాలన్నాడు. ఈ మాట ప్రవచించాలంటే మనం ఏం చెప్పాలా? దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఈ మాట నువ్వు ఎప్పుడైతే పలుకుతావో ప్రతి ఒక్కరి మీద నా ఆత్మ దిగి వస్తుంది. ఇశ్రాయేలుకి నేను తోడై ఉంటాను అని చెప్పాడు. అంటే అర్థం ఏంటి? ఏం జరిగింది? ఇశ్రాయేలుకి తోడై ఉంటానంటే ఏం జరిగింది? ఆయన వచ్చేసాడు వాళ్ళ మధ్యలోకి. 40 సంవత్సరాలు వాళ్ళు పగల మేఘ స్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై వాళ్ళని ఏం చేసినాడు? నడిపించినాడు.
అందుకే దేవుని ఆత్మ ఎవరి మీద అయితే ఉంటుందో వారి మీద వారి జీవితాలు ఎలా ఉంటాయంటే ఆత్మ చేత నడిపించబడేవారుగా దేవుడు జరిగించబోతున్నాడు. అటువంటి వారిని హెచ్‌జేసీలో అటువంటి ప్రత్యక్షతలకు మనల్ని నడిపించబోతున్నాడు. అందుకే దేవుడు చెప్పాడు, నా చిత్తం ఏంటి అంటే నేను నీతో ఉండాలి అని అనుకుంటున్నాను. అందుకే నేను నీకు శిరస్సు అయిపోయాను. నువ్వు నాకు ఆలయం అయిపోయినావు. నీ పేరు నా పేరుగా ఉంది. నా పేరే నీ పేరుగా మార్చేసుకున్నాను. హల్లెలూయా! నిన్నే నా పేరుగా మార్చుకున్నాడు. అంటే ఒక వ్యక్తిని ఆయన పేరుగా మార్చేసుకున్నాడు. హల్లెలూయా! అంటే ఒక వ్యక్తి యొక్క పేరే ఆయన పేరుగా మార్చుకున్నాడు అనంటే ఆయన నీలో ఎంత నివసించాలనుకుంటున్నాడు. కొంచెం లిమిటెడ్ స్పిరిట్ ఇవ్వాలనుకోవట్లేదట. అన్‌లిమిటెడ్ స్పిరిట్ ఇవ్వాలనుకుంటున్నాడట. కొంచెం కార్యాలు చేయాలనుకోవట్లేదట. అద్భుతమైన కార్యాలు దేవుడు చేయాలనుకుంటున్నాడంట. అవి కొంచెంగా కాదు కానీ దేవుని యొక్క ఆత్మ సహాయం ఎలా ఉంటుందంటే గొప్పగా ఉంటుంది. కానీ మనకు అర్థం కాదు ఏమనంటే నేను ఇంత ప్రార్థన చేస్తున్నా, ఇంత బలహీన దశలో ఉన్నా, ఇంత అంధకారంలో ఉన్నా, బట్ నేనైతే దేవునికి నమ్మకంగా ఉంటున్నా. ఇవి ప్రతి ఒక్కరి జీవితం అలా జరిగే క్వెషన్‌లే. కానీ ఎంత కఠినమైన పరిస్థితిలో మనం వెళ్ళినా, ఎటువంటి పరిస్థితులైనా కొన్ని కఠినమైన పరిస్థితులు దేవుడే అనుమతిస్తాడు. కొన్ని ప్రార్థనలకు ఆలస్యం చాలా ఎక్కువ జరుగుతుంది. నా లైఫ్‌లో చాలా జరిగినాయి. ప్రార్థనకు ఆలస్యం కొన్ని ఇప్పటికీ నా జీవితంలో నెరవేరలే. బట్ అయినా సరే నేను దేవుడి దగ్గర వెతుకుతూనే ఉన్నా. కానీ మనుషులు కఠినమైపోతారు. పరిస్థితులు కఠినమైపోతాయి. దేవుడి దగ్గర మాట్లాడుతూ దేవుడు కూడా కఠినమైతాడు. ఎంతమందికి ఈ పరిస్థితులు ఎదురైనాయి? అందరికి ఎదురైతాయి ఈ పరిస్థితులు. బట్ మన మనస్సాక్షి తెలుసు మనం ఏ తప్పు చేయలేదని. మన మనస్సాక్షి, మన ప్రార్థనా జీవితం తెలుసు, మన ఆత్మీయ జీవితం తెలుసు, మన యొక్క వాక్యం యొక్క ప్రత్యక్షతలు తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఎందుకు మీ జీవితంలో అద్భుతం జరగట్లేదు అనే లోకానికి మాత్రం అది వింతగా ఉంటది గానీ, దేవుడు మాత్రం ఈ రోజు నాకు ఇచ్చిన ప్రత్యక్షత మీతో నేను షేర్ చేసుకోవాలనుకున్నా. చూడండి. థాంక్ యూ మాస్టర్. ద్వితీయోపదేశకాండము పూరి ప్రహసిత మసందర పశకదరవ పూరి బలరమసి 24వ వచనం, 2వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చదువుదాం. దాని తర్వాత మిమ్మల్ని నేను న్యూ ఇయర్ కొరకు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. ఎవరికైనా ప్రాఫెసీ దేవుడు చెప్తే నేను చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మీరు లేచి సాగి అర్నోరు ఏరు దాటి ఇదిగో అమోరీయుడనే హెష్బోను రాజగు సీహోనును అతని దేశమును నీ చేతికి అప్పగించితిని. దాన్ని స్వాధీనపరచుకొని మొదలుపెట్టి అతనితో యుద్ధము చేయుడి. నేడు నేను నీ వలన భయము, నీ వలన వెరవు ఆకాశం క్రిందనున్న సమస్త దేశముల వారికి పుట్టింప మొదలు పెట్టుచున్నాను. వారు నిన్ను గూర్చి సమాచారము విని నీ ఎదుట వణికి మనోవేదన నొందుదు. ఇది ఇశ్రాయేలు ప్రజలకి ఆ యొక్క కానాను దేశాన్ని స్వాధీనం తీసుకుంటాకు వెళ్తున్నప్పుడు నీకు ఎవరు ఎదురైనా సరే, సీహోను రాజు నీకు ఎదురైనా నీ వలన వారికి భయాన్ని పుట్టిస్తాను, నీ వలన వాళ్ళకి వెరవ పుట్టిస్తాను, మనోవేదన పుట్టిస్తాను, నువ్వేం భయపడదు, ఆ దేశం నుంచి నువ్వు వెళ్ళని చెప్పేసి దేవుడు చెప్తాడు. చెప్పినప్పుడు మోషే చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, తర్వాత వాళ్ళు పొమ్మని ఆ దేశం నుంచి మేము వెళ్తామన్నప్పుడు సీహోను రాజు అంటాడు, నువ్వు మా దేశం నుంచి వెళ్ళడానికి వీల్లేదు, మా ఫుడ్ నీకు ఇయ్యను, మా నీళ్లు మీకు ఇయ్యను అని అంటాడు. దేవుడేమో ఆ పరిస్థితి గుండా వెళ్ళు అంటున్నాడు. అక్కడ పరిస్థితి ఏమైపోయింది, కఠినం అయిపోయింది. ఆ రాజేం వెళ్ళనివ్వట్లేదు. దేవుడేమంటున్నాడు, నీ వలన భయాన్ని, నీ వలన వణుకు నేను వాళ్ళకు పుట్టిస్తా అన్నాడు. కానీ అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి చూడండి. అప్పుడు 26 అప్పుడు నేను కాదేమోతు అరణ్యములో హెష్బోను రాజైన సీహోను వద్దకు దూతలు పంపి నన్ను నీ దేశము గుండా దాటనిమ్ము, కుడి ఎడమలో తిరగక త్రోవని నడిచిపోదును, నా యొద్ద రూకలు తీసుకొని తినుటకు భోజన పదార్థములు నాకిమ్ము, నా యొద్ద రూకలు తీసుకొని త్రాగుటకు నీళ్ళిమ్ము. షయీరులో నివసించు ఏసావు సంతతి వారును ఆరులో నివసించు మోయాబీలను నాకు చేసినట్లు మా దేవుడైన యెహోవా మాకిచ్చుచున్న దేశంలో ప్రవేశించుటకై యోర్దాను దాటు వరకు కాలి నడక చేతనే నన్ను వెళ్ళనిమ్మని సమాధానపు మాటలు పలికి తిని. ఎందుకు వెళ్ళాలంటే ఆ దారి గుండా నా దేవుడు నాకు వాగ్దానం చేసినాడు ఆ దేశాన్ని ఇస్తానని. ఆ దేశం గుండా వెళ్ళాలంటే మధ్యలో నిన్ను దాటి నేను వెళ్ళాలి. ఇది దాటపోతే ఆ వాగ్దాన దేశంలోకి మేము వెళ్ళాం. కాబట్టి నువ్వు మమ్మల్ని వెళ్ళని అని చెప్పేసి మోషే గారు ఏం చేస్తున్నారంటే ఆ రిక్వెస్ట్ పంపించినారు సీహోను రాజుకి. సీహోన్ రాజు ఏమంటున్నాడు చూద్దాం, చూడండి. అయితే హెష్బోన్ రాజు అనే సీహోనును మనలను తమ దేశ మార్గంలో వెళ్ళనిచ్చుటకు సమ్మతింపలేదు. నేడు జరిగినట్లు నీ చేతికి అతను అప్పగించుటకు నీ దేవుడనే యెహోవా అతని మనసును కఠినపరిచి అతని హృదయంను తెగింపు కలుగజేసినాడు. హల్లెలూయా. వాగ్దానం అయితే ఉందా లేదా అండి? వాగ్దానం ఉంది. ఏమని? నువ్వు ఆ సీహోను రాజు యొక్క దేశం మీద నుంచి నువ్వు వెళ్ళు, ఆ దేశాన్ని
నేను నీకు ఇస్తాను, దాన్ని దాటి కానాన్ దేశంలోకి నువ్వు వెళ్ళు అంటున్నాడు. కానీ ఇక్కడ సీహోను రాజు ఏమంటున్నాడు? నేను వెళ్ళనీయ. కానీ ఆ వెళ్ళనీయనన్న కఠినమైన హృదయాన్ని ఎవరిచ్చారంట? దేవుడే కలుగజేసినాడంట. మోషేకేమో నువ్వు దాటెళ్ళని చెప్పాడు. రాజునేమో కఠినపరిచినాడు. ఎవరు? 2 మాటలు దేవుడే పలికినాడు. మన లాంగ్వేజ్ లో చెప్పాలంటే డబుల్ టంగ్ అంటాం. అవునా? 2 నాలుకలున్న వీళ్ళకి నా దగ్గర ఒకటి చెప్తున్నారు. ఇక్కడ దేవుడు మోషేకేమో అదే చెప్పినాడు. మళ్ళొచ్చి ఈయన కట్టిపరిచినాడు. ఈయన నేను పోనివ్వను అంటున్నాడు. పోనీయకుండా చేసింది ఆయనే. మళ్ళీ దేవుడు అంటాడు నిన్ను బట్టి భయాన్ని నేను కలుగజేసి నువ్వు పో అంటున్నాడు. అర్థం కాలే రాజుకి. మోషే గారికి ఏం అర్థం కాలే. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. అప్పుడు యెహోవా చూడుము, సీహోనును అతని దేశము నీకు అప్పగింప మొదలుపెట్టి ఉన్నాను. అతని దేశము నీ తగినట్లు నీవు దాన్ని స్వాధీనపరచుకున్న మొదలు పెట్టమని నాతో చెప్పాను. హల్లెలూయా. ఎందుకంట ఆ దేశాన్ని మొత్తాన్ని ఎవరికి ఇయటానికి వీరికి సొంతం చేయటం కోసం అని చెప్పేసి అతని హృదయాన్ని కఠినపరిచింది. అంటే మన పరిస్థితులు ఎంత కఠినమైనయో, మన ప్రార్థనకి జవాబు రాలేదో, వాగ్దానాలు ఇంకా నెరవేరలేదో, పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నాయో, ఎందుకున్నా ఇంకా ఇంత ప్రార్థన చేస్తున్నా, ఎంత చేస్తున్నా విడుదల దొరకట్లేదంటే, అవన్నీ కూడా నీకు అప్పచెప్పటం కోసం దేవుడు కఠినపరిచినాడు. నీ ప్రార్థన లోపముండో, నీ పరిస్థితిలో దేవుడికి లోబడట్లేదనో, లేకపోతే ఏ పరిస్థితులన్నా కాదు గాని, ఆయన నీకు సమస్తాన్ని లోపరచటానికి, అది నీకు అప్పచెప్పటానికే దేవుడే కొన్ని పరిస్థితులను కఠినపరుస్తూ ఉంటాడట. ఆ దేశాన్ని మొత్తము ఎవరికిచ్చాడు? మోషేకి ఇచ్చేసినాడట. హల్లెలూయా. ఈ రోజున దేవుడు మనకిచ్చే ప్రతి పరిస్థితి కూడా ఎందుకు ఐగుప్తీయులు చూడండి అదే నిర్గమకాండము చూద్దాం. ప్రతి ఒక్కరికి ఇదే ప్రశ్న. ఇన్ని జరుగుతున్నా, ఇంత ప్రార్థన చేస్తున్నా ఒక వ్యక్తి జీవితం మారట్లేదు, ఒక వ్యక్తి యొక్క పరిస్థితులు మారట్లేదు అంటే అర్థం ఏంటంటే వారి పైకి వాళ్ళ భక్తితోనే ఉన్నారు. వారు నిజంగా సరియైన మార్గంలోనే ఉన్నారు. కానీ చాలా మందికి అర్థం కాని ప్రశ్న ఇది. చాలా మందికి అర్థం కాని పరిస్థితి. కానీ దేవుడు మన ఆలోచనలు వేరు, దేవుడు ఆలోచనలు వేరు. అందుకే నేను లాస్ట్ వీక్ ఆ మెసేజ్ చెప్పినాను కదా, జకరయ్యకి ఎప్పుడు ఇచ్చినాడట? నీ ప్రార్థన వినబడిందని ఎప్పుడు చెప్పినాడు? 100 సంవత్సరాలు. ముసలి వయసులో చెప్పినాడట. అంటే ఆయనకి 25 సంవత్సరాలు పెళ్ళయింది అనుకుందాం. 80 సంవత్సరాలు 90 సంవత్సరాల వయసు నీ ప్రార్థన వినబడింది జకరయ్య అంటే ఎవరైనా సరే ఆశ్చర్యపడరా? తప్పే ఉంది అందులో. మనోడు ఆశ్చర్యపడ్డాడని దేవదూత ఏం చేసింది? మాట రాకుండా చేసింది. అది మానవ నైజం కదా. కదా? అలాంటి దేవదూతలు రోజు వస్తే మాత్రం అసలు మన సంఘంలో ఎవరికి మాటలు రావు. ఎవ్వరు మాట్లాడరు. ప్రైజ్ గాడ్. దేవుడు అలాంటి దూతను మనకు పంపించట్లే. పంపించొద్దనే ప్రార్థన చేద్దాం. ఫస్ట్ మా సొలొమోన్ గడికి రావు. వీటి దగ్గరకు వస్తే ఈ ప్రార్థన కూడా మీకు ఆశ్చర్యకరమైన సంగతి ఏం చెప్పాలంటే, మా సంఘంలో మా స్పిరిచువల్ చేసే సన్ను చేసే ప్రార్థన పరలోక రాజ్యాలు ఎవ్వరికి వినపడదు. వాడికి ఒక్కడికే స్పెషల్ భాష ఇచ్చినాడు దేవుడు. ఎందుకంటే వాడు ఏం ప్రార్థన చేసినా మేము ఆమేన్ అంటాం. ఎందుకంటే మాకు అర్థం కాదు కాబట్టి. కాబట్టి దూత వస్తే కనుక మీ దగ్గరకు వస్తే వీడి దగ్గర పొమ్మని చెప్పండి. ఆడు లైఫ్ లాంగ్ మాట్లాడతారు. హల్లెలూయా. అది నిజంగా మాకు ఆశీర్వాదమే. ఓకే. 14వ అధ్యాయము నిర్గమకాండము 14వ అధ్యాయము 3వ వచనం. 14 అధ్యాయము 3వ వచనం. ఫరో ఇశ్రాయేలును గూర్చి వారి దేశములో చిక్కుబడి ఉన్నారు, అరణ్యమును వారిని మూసివేసినని అనుకును. అయితే నేను ఫరో హృదయము కఠినపరిచింది. మరలా కఠినపరుస్తున్నారట. ఎవరి హృదయాన్ని? ఫరో హృదయాన్ని. ఎవరు? మన పరిస్థితులు అన్ని కఠినపరచబడుతున్నాయి. అర్థం కావట్లేదు, జవాబు రావట్లేదంటే మీరు దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. మీ పట్ల ప్రణాళిక వేరు. అందరి ప్రణాళిక లోకంలో ఉన్న వాళ్ళ ప్రేమ ఎట్లుంటదంటే అడిగిన వెంటనే ఇచ్చేయాలి, అడిగిన వెంటనే పంపించాలి, అడిగిన వెంటనే ఇస్తే మన ప్రేమ వెంటనే వ్యక్తం చేసినట్టు. మన దేవుడు కొంచెం తేడా కదా. ఎట్లా అంటే అన్ని రివర్స్ చేస్తాడు. ఆయనే వాగ్దానం ఇస్తాడు, ఆయనే కఠినపరుస్తాడు, ఆయనే చెప్తాడు, ఆయనే చేయడు. కాబట్టి కొన్ని విషయాలు దేవుడు అర్థం కావాలంటే అందుకే ఈ లోక జ్ఞానంతో ఆయన అస్సలు అర్థం కాడు. అందుకే ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఏ ప్రార్థన చేయండి, నీ జ్ఞానం నాకు ఏమని కాదు. ఎందుకంటే ఆయన జ్ఞానంతోనే మనకు అర్థమవుతాడు. మన జ్ఞానంతో మనకు అస్సలు అర్థం కాడు. కాబట్టి మీరు మాత్రం ప్రార్థన చేసేటప్పుడు నేను ప్రార్థన చేస్తున్నా, అయితే నువ్వు నాకు అర్థం కావాలని ముందే చెప్పేసేయండి. నేనైతే అదే చెప్తాను, నువ్వు నాకైతే అర్థం కావు ప్రభా, నా మైండ్కి సరిపోదు ఈ జవాబులు, ఈ ప్రత్యక్షత అసలే అర్థం కాల. ఫస్ట్ పొద్దుట దేవుడు చెప్తే ఎవరన్నా ప్రజలాడు ఆపేయాలి అంటారా? వీళ్ళు ఏమనుకుంటారో నాకేం అర్థం కాలేదు. ఇప్పుడు చెప్పిన తర్వాత అబ్బా ఇంత గొప్ప రెవల్యూషన్ అని నేను అనుకుంటున్నా. కాబట్టి
దేవుడు నీకు వాగ్దానం ఇచ్చినాడు, దేవుడు నీకు మాట ఇచ్చాడు, అయితే అవి నెరవేర్చబడట్లే. ఇంకా కఠినంగానే రోజు రోజుకి ప్రతి పరిస్థితి కఠినంగా అయితే ప్రైజ్ గాడ్, దేవుడు నీకు చిన్న ఇవ్వట్లే, దేవుడు నీకు చిన్న చిన్న వాటి కొరకు సిద్ధపరచట్లే, ఉన్నతమైన వాటి కొరకు సిద్ధపరుస్తున్నాడు. ఇక్కడ ఫరో విషయంలో దేవుడు ఏం చేసినట్టు కఠినపరిచినాడట. దేవుడే పంపించినాడు ఆ దేశంలో నుంచి. మరలా ఎవరిని రేపుతున్నాడు? ఫరోని రేపుతున్నాడు. పొమ్మని దేవుడు ఇశ్రాయేలుని, దేవుడే. తరవమని చెప్పింది ఎవరు? ఇశ్రాయేలుని, మళ్ళా దేవుడే. అర్థమవుతుందా? అంటే వాగ్దానం ఇస్తాను, నేను స్వస్థపరుస్తాను, ఒకసారి వాగ్దానం ఇస్తాడు. ఆ సంవత్సరం అంత భయంకరమైన సంవత్సరం ఇంకోటి ఉండదు. లాస్ట్ మూమెంట్ లో అప్పుడు వస్తుంది విడుదల. మామూలుగా రాదు, మళ్ళీ జీవితంలో ఆ వ్యాధి కనపడదు. హల్లెలూయా. దాదాపు 2004 లోనో 5 లోనండి, నాకు అంత జ్ఞాపకం లేదు, మేబీ 6, 5, 4 ఆ సంవత్సరాలలో అసలు భయంకరమైన దగ్గు నాకు. ఇక ఈ ఇయర్ లో వచ్చినట్టయితే మొత్తం కంపల్సరీ నాకు కరోనాని అడ్మిట్ చేస్తాడు. కానీ దేవుని ప్రైజ్ గాడ్, ఆయన ఆశ్చర్యకారం నాకు 2004 లో చూపించేస్తాడు. అయితే ఆ భయంకరమైన ఆ దగ్గు అండి, ఇప్పటికీ నా దగ్గర ఎక్స్రేలు ఉన్నాయి. ఏమంటారు, ఎక్స్రే ఉంది, ఇంకా నా దగ్గర ఎక్స్రే ఉంది. ఎంత చూపించే అన్ని రిపోర్ట్స్ నార్మల్, కానీ తగ్గట్లే. ఎంత తగ్గి వామిటింగ్స్. దాదాపు 8 months నేను పడ్డా హింస. అర్థం కాల. ప్రార్థన చేస్తున్నాను. అప్పుడు నేనేం సేవలో లేను, అప్పుడు ఇంకా నేను హౌస్ వైఫ్ గానే ఉన్నాను. అయినా దేవుని యందు విశ్వాసము, ప్రార్థన, దేవుని యందు బలంతో ఉండేదాన్ని. ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇక నాకు అర్థం కాలే, ఇక నేను దీని బదులు సూసైడ్ చేసుకుంటే బెటర్, ఈ హింస పడలే. హాస్పిటల్కి వెళ్తే నార్మల్ రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇంట్లోనేమో ఉదయం మొదలుకుంటే నిద్రలో కూడా నాకు మర్చిపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఆ 8 months లో గోడకే అనుకునేదాన్ని తగ్గలేక. అట్లాంటి పరిస్థితిలో అన్ని టెస్టులు చేయించాం, అన్ని టెస్టులు అయిపోయినాయి, అన్ని నార్మల్. ఆ రాత్రి దేవుడు నన్ను దర్శించినాడండి. ఏ వాగ్దానం ఇచ్చినాడంటే, ఆ రాత్రి నాకు ఒక కళ వచ్చింది. కళలో ఏముందంటే, ఒక చర్చ్ లో ఒక ఆంటీ మెసేజ్ చెప్తున్నారు. ఏం మెసేజ్? తాను పొందిన దెబ్బల ద్వారా మీకు స్వస్థత, యెషయా 53 అని చెప్తుంది. నాకు అర్థం సరే, నిద్ర మేలుకున్నాను. అనుకున్నా, దేవుడు నాకు స్వస్థత ఇస్తాడేమోలే అని అనుకున్నాను అంతే. మరలా నేను మర్చిపోతానేమన్నా, నేను ఉదయం లేచిన వెంటనే క్యాలెండర్ చూసే అలవాటు. వెళ్ళి క్యాలెండర్ చూస్తే ఆ రోజు వాగ్దానం ఏముందంటే, తాను పొందిన దెబ్బల ద్వారా మీకు స్వస్థత. హల్లెలూయా. అదే రోజు నేను అప్పుడే కొత్తగా మొబైల్ కొనుక్కున్న, నోకియా పీస్ చిన్నది. దానికి ఒక పాస్టర్ మెసేజ్ పంపించాడు అదే రోజు. ఏమని అంటే, తాను పొందిన దెబ్బల ద్వారా మీకు స్వస్థత. హల్లెలూయా. అయిపోయింది. ఆ రోజు ఫాస్టింగ్ ఉన్నాను, చర్చికి వెళ్ళాను. ఆ రోజు ఫ్రైడే. నేను కలలో ఏదైతే చూసానో ఆవిడ అప్పటికి నాకు పరిచయం లేదు, ఆవిడ ఎవరో నాకు తెలియదు. ఫాస్టింగ్ ఉన్నాను. మా బాబు గారి స్కూల్ పక్కనే చర్చ్. నేను మా బాబుకి బాక్స్ ఇస్తూ పోయి అక్కడ చర్చ్ లో ప్రార్థన చేసుకుందాం పోయేసరికి కరెక్ట్ గా నేను చెప్పులిపి ఎంటర్ అవుతున్నాను. ఆవిడ చెప్తుంది, తాను పొందిన దెబ్బల ద్వారా మీకు స్వస్థత. హల్లెలూయా. ఆ రాత్రి కలలో నేను చూసింది లైవ్ లో జరిగింది. క్యాలెండర్ వాగ్దానము, మొబైల్ వాగ్దానం ఒకటే రోజు. ఆ రోజు మొదలుకుంటే ఈ రోజు వరకు నాకు దగ్గు రాలేదు. ఆ రోజు ఆగిపోయింది. హల్లెలూయా. కొన్నిసార్లు నీ ప్రార్థనకు ఆలస్యం అవుతుందా? అయితే గొప్పగా నిన్ను ఆశీర్వదించడానికి ఏ రిపోర్ట్స్ నాకు ఏం అర్థం కాల, ఏ డాక్టర్ నన్ను స్వస్థపరచలే, ఏ మనుషుల దగ్గరికి వెళ్ళినా నెమ్మది లేదు, అసలు బ్రతకడానికి నిరీక్షణ లేదు అన్నట్టుగా నా పరిస్థితి అయిపోయింది ఆ దినాలలో. బట్ ఒక్కటే మాట, నేను నిన్ను స్వస్థపరుస్తా, తాను పొందిన దెబ్బల ద్వారా మీకు స్వస్థత అన్న మాట ఈ నా జీవితంలో తిరుగులేని కృపను దేవుడు ఇచ్చినాడు. అంటే వాగ్దానం అంత శక్తివంతమైనది. దేవుడు వాగ్దానం ఇచ్చినాడు, అది ఆలస్యమైనా సరే నీ జీవితాన్ని అనేకులకు ఆశీర్వాదంగా పెడతాడు. అసలు క్రైస్తవులకే శ్రమలు ఎక్కువ వస్తాయి అని ఎవరంటారండి? నేనైతే అగ్రి అవుతా దానికి. క్రైస్తవులకే శ్రమలు, వీళ్ళకే బాధలు ఎక్కువ, వీళ్ళకే శ్రమలు ఎక్కువ అంటే 100% అది. ఎందుకు చెప్తాను, ఎందుకంటానో తెలుసా? లోకంలో ఉండేవాడి శ్రమ ఎదుటివాడికి నిరీక్షణ ఏముండదండి. వాడు 10 మందికి వెళ్ళి సాక్షిగా బ్రతకలేడు. కానీ ఒక్క క్రైస్తవుడు మాత్రమే శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దేవుడి మీద ఆధారపడతాడు. ఆ వ్యక్తి యొక్క సాక్ష్యము అనేక మంది జీవితాలను కదిలిస్తది. ఆ సాక్ష్యం ద్వారా అనేకులు స్థిరపరచబడతారు, బలపరచబడతారు. అంటే నీ ద్వారా అనేకులు ఆశీర్వాదకరంగా దేవుడు బలపరచడానికి నీ సాక్ష్యాన్ని దేవుడు ఆధారం చేసుకుంటాడు. కాబట్టే క్రైస్తవులకి శ్రమలు. హల్లెలూయా. అంటే మన శ్రమ కూడా ఎదుటివాడికి ఆధారమే. మన శ్రమ కూడా మన దేవునికి మహిమే. మన శ్రమ కూడా మనకి దేవుని యందు నిరీక్షణ, దేవుని యందు వాగ్దానం యొక్క నెరవేర్పుకు ఆధారమైంది. హల్లెలూయా. అంటే మన శ్రమలు కూడా మన దేవుని ఆధారం చేసుకోవడానికి, మన శ్రమలు ఎదుటివాడికి మేలు చేసేవిగా ఉన్నాయి.
అర్థమైందండి? క్రైస్తవుడు యొక్క శ్రమలు ఎదుటివాడికి మేలు చేస్తాయి. క్రైస్తవుడు యొక్క ఆశీర్వాదం ఎదుటివాడికి మేలు చేస్తది. క్రైస్తవుడు యొక్క నిందలు కూడా ఆశీర్వాదానికి కారణంగా మార్చబడతాయి. అందుకే దేవుడు ఏ ప్రవక్తని కదిలేయండి, ఏ వ్యక్తిని కదిలేయండి, ఫస్ట్ ఏముంటది? హింస, బాధ. తర్వాత దాన్ని దేనిగా మార్చుతాడు? ఆశీర్వాదంగా. ఎందుకు? ఇప్పటి వరకు బైబిల్ గ్రంథం ఎందుకు చదువుతున్నాం? ఒకప్పుడు ఇశ్రాయేలుకి హింస కలిగింది, తర్వాత ఆశీర్వాదం కలిగింది. ఇదే బైబిల్ అంతా ఇదే జరుగుతుందండి. హల్లెలూయా. ఈ రోజున గొప్ప నిరీక్షణ అందరికి వస్తున్నట్టుంది. హల్లెలూయా. అంటే పరిశుద్ధ గ్రంథం అంతా హింసకు, తర్వాత తరతరాలకు ఆశీర్వాదం. ఈ రోజున ప్రతి కఠినమైన పరిస్థితి, ఎందుకంటే మరన్నటికి శత్రువులు నీ జీవితంలో, నా జీవితంలో ఉండకుండా ఉండడానికి నీలాంటి వ్యక్తుల జీవితంలో ఎంతమంది ఉన్నారు, వారందరికీ సాక్షిగా నిలబెట్టడానికే ప్రతి క్రైస్తవునికి వచ్చే నిందలు, హింసలు. అవి కఠినమైనవి కానీ ఒక రోజున ఆశీర్వాదకరమైనవి. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం ఇచ్చినాడు, నిన్ను కానాను దేశంలో ప్రవేశపెడతానని చెప్పి, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేస్తానని చెప్పినాడు. వాళ్ళు పోతూ ఉన్నారు. పోతున్నటోళ్ళని మళ్ళా వాళ్ళని కెలికి వాళ్ళు కమ్ము కూర్చున్నటోళ్ళని పిలిచి మారిపోయి తరవండి అని చెప్పినాడు. ఆ టైంలో వాళ్ళకి ఏం అర్థం కాలే, ఇది ఎక్కడ బాధరా నాయన. అప్పుడు మోషేని తిట్టినారు అనుకోండి. ఆ తర్వాత సంగతి, మోషే ధన్యుడు, చాలా హింసలు పడినాడు వాళ్ళ ద్వారా. గాని వాళ్ళ కెలికి వాళ్ళు పొమ్మని చెప్పి మళ్ళా వచ్చినాడు. మళ్ళా మోషే చెప్తాడు, నేనే కఠినపరిచిన అని చెప్తాడు. మోషేకి అస్సలు అర్థమై ఉండదు. నువ్వే అంటే ఈ మాట ఎవరికని, ఇప్పుడు నేను ఉన్నానండి, నాతో శాంతి చర్చిల వాళ్ళని వెళ్ళి ఎర్ర సముద్రం దాటమని చెప్పాను అంటాడు. సార్ నేను వచ్చి మిమ్మల్ని ఎర్ర సముద్రం దాటమంటున్నాడు దేవుడు, వెళ్ళండి అని నేను రోషంతో చెప్తా. తర్వాత ఏం చెప్తాడు, మీ శత్రువుల్ని పోయి శాంతి వాళ్ళని నేను రేపినా వాళ్ళని దరువుతారులే అంటాడు. మీకు ఎలా ఉంటది? అక్క అంత దొంగ ప్రవక్త ఇంకొకేమంటారు? అసలు అక్క అంత దొంగ ప్రవక్త ఎవరులేరని ఆల్ మీడియా ఛానల్స్ కి ఇచ్చి నా జీవితాన్ని 4 గోడల మధ్యలో ఉన్న నన్ను ఎక్కడ తీసుకెళ్లి పెడతారు, ప్రపంచం అంతా చూసేదారుగా పెడతారు. అవునా? ఆ మోషే గారికి అలాగే అయింది. మోషే గారికి ఒక వాగ్దానం చెప్పినాడు, పోయి వాళ్ళని లేపినాడు, వెళ్తారవండి అని. ఇశ్రాయేలు ప్రజలు ఎవరిని తిట్టినారు? మోషేని తిట్టినారు. దేవుడు అసలు ఎందుకు ఆ కార్యం చేశాడు చూద్దాం, చూడండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నా టైం ఎక్కువ వాడేసుకుంటున్నాను. 4వ వచనం. అయితే నేను ఫరో హృదయం కఠిన పరిచేదను, అతడు వారిని తరుమగా నేను ఫరో వలన అతని సమస్త సేనల వలన మహిమ తెచ్చుకుందును. హల్లెలూయా. ఎవరు తరిగితేనట ఆనందం జరిగితే ఈయనకి మహిమ తెచ్చుకుంటాడంట. అంటే ఇప్పుడు మనం తరమబడటం ఎవరికి మహిమ? దేవుడికి మహిమ. అసలు మహిమ అంటే ఏంటో తెలుసా మీకు? మహిమ అంటే ఏంటి తెలుసా? అంటే చూసావా, నేను కష్టాలు పడటం వల్ల దేవుడు ఎంతగా ఆనందపడతాడు, అంత సీన్ లేదు అక్కడ. మహిమ అంటే అర్థం ఏంటో తెలుసా? నీవు తరమబడుట ద్వారా నీ శత్రువు చంపబడతాడు. నీ శత్రువు ఎప్పుడైతే చంపబడతాడు అప్పుడు దేవుని ఆనందపడతాడట. నీకున్న కష్టాలు, నీకున్న శత్రువు చచ్చిపోవడమే దేవుడికి మహిమ. నువ్వు కష్టాలు పడటం వల్ల మహిమ కాదు. సారీ, అది ఇప్పటి వరకు చాలా ఎట్లా అంటే దేవుడి కోసం నా బతుకుని ఇది చేసుకున్నా, నేను సాక్రిఫైస్ చేసిన ఆ మాటలొద్దు. ఎందుకంటే నీ శత్రువు నశించిపోవడమే దేవుడికి మహిమ. అక్కడ ఏం జరిగింది? ఇశ్రాయేలు ప్రజల్ని ఫరో తరిమినాడు. తరిమిన తర్వాత వాళ్ళు ఆ ఎర్ర సముద్రం దాటి అవతలికి వెళ్ళారు. అవతలికి వెళ్ళాక ఈ మధ్యలో ఏం జరిగింది చూద్దామా? ఏం జరిగిందో చూడండి. దేవునికి మహిమ అంటే ఏంటి చూద్దాం. 17వ వచనం చూద్దాం, చూడండి. అదే 14వ అధ్యాయం 17వ వచనం. ఇదిగో నేనే ఐగుప్తుల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను అతని రథముల వలన అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొను. నేను ఫరో వలన అతని రథం వలన అతని గుర్రపు రౌతుల వలన మహిమ తెచ్చుకొనున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తులు తెలుసుకొందురని. అప్పుడు ఇశ్రాయేలుల ఎదుట సమాజమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘ స్తంభము వారి ఎదుట నుండి వెనక్కిపోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తుల సేనకు ఇశ్రాయేలు సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము కనుక వారికి చీకటి కలిగను గాని రాత్రి వీరికి వెలిగించెను కనుక ఆ రాత్రంతా ఐగుప్తుల సేనలు ఇశ్రాయేలు సమీపింపలేదు. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రంను తొలగించి దాన్ని 6 నెలలుగా చేశాను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలు సముద్రం మధ్యను 6 నెలల మీదను నడిచిపోయారు. ఆ నీళ్లు వారి కుడి ఎడమలను వారికి గోడవలే ఉండేను. ఐగుప్తులు ఫరోలు గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్రం మధ్యనమును చేరిరి. అయితే
వేకువజామున యెహోవా అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తుల దండు వైపు చూచి ఐగుప్తుల దండులను కలవరపరిచి వారి రథములను ఊడుపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండరు. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలును ఎదుటను పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. 28వ వచనం. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రంలోనికి వచ్చిన ఫరో సర్వసేనను కప్పివేసిను, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. హల్లెలూయా. ఏం చేశాడట? ఇశ్రాయేలీలు అందరు దాటి వెళ్ళిపోయినారట. కరెక్ట్ గా మధ్యలోకి వచ్చాక దేవుడు ఏం చేశాడట? వాళ్ళ రథముల వేటి ద్వారా మహిమ తెచ్చుకుంటాడట? వాళ్ళ రథముల ద్వారా, గుర్రముల ద్వారా, వారి సైన్యముల ద్వారా, అన్నిటి ద్వారా నాకు మహిమ తెచ్చుకుంటా అన్నాడు. వారి మహిమ తెచ్చుకోవటం అంటే అర్థం ఏంటంటే వాళ్ళు చచ్చిపోవటమే అని మహిమ. క్లియరా? ఇదండి దేవునికి మహిమ అంటే అర్థం ఏంటంటే మన జీవితంలో దేవునికి విరోధకరమైనది, మన ఆశీర్వాదాన్ని అడ్డుకుంటున్న ప్రతిది కూడా తొలగించబడటమే, అపవాది రాజ్యములు కూలిపోవటమే, నీ ప్రతి కష్టము నశించిపోవటమే దేవునికి మహిమ. ఇది తెచ్చుకుంటా కాలం తరిమినాడు. తరిమింది ఆలనే. బట్ ఎవరు విడిపించబడ్డారు? ఇశ్రాయేలు. ఎందుకు? మరన్నటికి ఎవరు లేకుండా, ఒక్క శత్రువు కూడా ఐగుప్తుడు లేకుండా ఉండటం కోసం చంపినాడు. అంటే ఇన్ ఫ్యూచర్ కూడా వారి మీద అటాక్ చేస్తారేమోనని. ఇది దేవుని కృప. మన కఠినమైన పరిస్థితులు, ప్రార్థనకు ఆలస్యాలు జరుగుతున్నాయంటే అర్థం ఏంటంటే తరమబడుతున్నాం, అవమానపరచబడుతున్నాం, నిందింపబడుతున్నాం. ఏదైనా కానివ్వండి, నీ దేవుడు మరన్నిటికీ అవి నీ జీవితంలో రాకుండా ఈ రోజు పరిశుద్ధ గ్రంథం చదివి అనేకులు బలపరచబడుతున్నట్లుగా రేపు మన జీవితాలను చూసి, మన సాక్ష్యం చూసి అనేకులు ఆశీర్వదింపబడటానికి నిన్ను నన్ను దేవుడు మరొక నిర్గమకాండంలా చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. మనమే పెట్టేసుకుందాం ఆయన పేరు. ఎప్పుడు ఆయనే పెట్టుకుంటాడా? మనం కూడా పెట్టుకుందాం నిర్గమకాండం అని, 14వ అధ్యాయం అని. హల్లెలూయా. అంటే దేవుడు నీ శత్రువుని సమూలంగా నాశనం చేయటం కోసమే ఈ కఠినమైన పరిస్థితులు. అందుకే కఠినపరిచినాడంట దేవుడు ఫరో హృదయాన్ని. అందుకే కఠినపరిచినాడంట సిహోను రాజు. ఎందుకు అనంటే దేవుడు మనకు తోడై ఉన్నాడని ఇశ్రాయేల్ ప్రజలు తెలుసుకోవటానికట. చూద్దామా ఆ మాట? చూద్దాం. హల్లెలూయా. పద్దెనిమిదవ వచనం, 14, 18. నేను ఫరో వలను, అతని రథముల వలను, అతని గుర్రపు రౌతుల వలను మహిమ తెచ్చుకున్నప్పుడు నేనే యెహోవానని ఐగుప్తులు తెలుసుకుందురనెను. హల్లెలూయా. ఆయనే యెహోవా అని తెలుసుకోవటానికి మనం తరవబడచ్చు. మనం బాధపరచబడుతున్నాం. బట్ ఒక రోజున ఏం జరుగుతుంది? ఆయనకు మహిమ తెచ్చుకుంటాడట. దేని ద్వారా? మన శత్రువులు నశించుట ద్వారా. అందుకే దేవుడు మనకి ఏ వాగ్దానం ఇచ్చినాడు, ఏ ప్రవచనాత్మకమైన మాట ఇచ్చినాడు అనంటే దేవుడు మనకి తోడై ఉన్నాడు, ఆయనే యెహోవా అని. ఆయన ఆత్మ బలముగా మన మీదకి దిగి రావటం కోసం, ఒక్కొక్కడు ఒక గిద్యోన్ లాగా తయారవడం కోసము దేవుడు ఈ మాట పలుకుతూ వచ్చినాడు. ఏ దేవుడు నీకు తోడై ఉన్నాడు అన్న మాట ఎప్పుడైతే మనం పలుకుతామో దేవుని ఆత్మ నీ మీదకి బలంగా దిగొస్తాడు. తెలుసా? ఇంకొక మాట, దానికి ఇంకొక బైబిల్ కన్ఫర్మేషన్ దేవుడు మాట్లాడుతా ఉన్నా చూడండి. 1 సమూయేలు గ్రంథము 1 సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము, 1 సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం. 10వ అధ్యాయము 6వ వచనం. యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగవచ్చు, నువ్వు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా. ఏం చేస్తున్నాడట? ప్రకటన. దేవుని మాటను ప్రవచిస్తున్నాడట. ఎప్పుడైతే ప్రవచిస్తున్నాడో ఏమొచ్చిందంటే ఆయన మీదకి ఆత్మ బలముగా దిగొచ్చింది. ఈరోజు మనము కూడా తెచ్చి చేసి ఒక్కళ్ళొక్కళ్ళం ప్రకటించుకోబోతున్నాం, ప్రవచించుకోబోతున్నాం. ఏమని? దేవునికి తోడై ఉన్నాడు అని. ఆ మాట ఎప్పుడైతే పలుకుతున్నామో దేవుని ఆత్మ ఏం చేస్తున్నట్టు మన మీదకి బలముగా దిగి రాబోతున్నాడట. ఈ రోజు మొదలుకొని ప్రైజ్ లార్డ్ అన్నమాట ఆపేసి ఏం పలకబోతున్నాం? దేవుడు నీకు, యెహోవా నీకు తోడై ఉన్నాడు, యేసు నీకు తోడై ఉన్నాడు. అందుకే పౌలు గారు ప్రతి చోట అంటాడు చూడండి, దేవుడు మీకు తోడై ఉన్నాడు, దేవుడు మీకు తోడై ఉండును గాక.
దేవుడు మీకు కరుణించును గాక అంటాడు. హల్లెలూయా. అందుకే ప్రవచించినట్టున్నాడు పౌలు గారు. మనకు అర్థం కాదు. దేవుడు తోడై ఉంటే ఏం జరుగుతది? తోడై ఉంటే నిజంగా ఆ మాట మనం ఎప్పుడు పలకం. ఎప్పుడు సేవకుడు దీవిస్తాడు ఆ మాట. ఈ రోజు మొదలుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ మాట పలకాల్సిందే. ఈ మాట ఎవరైతే పలుకుతా ఉంటామో మనము, దేవుని ఆత్మ మన మీదకి బలంగా దిగి రాబోతుంది. దేవుడి యొక్క ప్రవచనం ప్రతి ఒక్కరి మీదకి ఆయన ఆత్మ దిగి రావాలని ఆయన యొక్క ప్రణాళిక. కాబట్టి ఈరోజు ఎవరు కలిసినా, ఎవరు మీతో క్రైస్తవులు అనేవారు మీకు కలిసినా, దేవుడు మీకు తోడై ఉన్నాడని పలకండి. దేవుడు మీకు తోడై ఉన్నాడు. యెస్. అలా అనొచ్చు మళ్ళీ ఏ దేవుడు అంటారేమో. మీకు తెలుసు మీరు ఎవరో ఆళ్ళకి తెలుసు. యేసు మీకు తోడై ఉన్నాడని ప్రకటించండి. యేసు ఆత్మ మీ మీదకొస్తుంది. హల్లెలూయా. దేవుని ఆత్మ. దీనికి ఇంకా నేను ఇంకా ఇంకొక రెవల్యూషన్ దీంట్లో దేవుడు నాకు చెప్తారు కాబట్టి నేను నెక్స్ట్ వీక్ దీన్ని ఇంకొంచెం నేను డీప్‌గా చెప్తాను. ఓకే.